హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను చూపించే వీడియో సమ్మర్‌లో చాలా బాగా యూజ్ అవుతుందండి. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా అనేది తీసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. అదే రాగి జావ అండి. తెలిసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. తెలిసిన వాళ్ళు వీడియో చూస్తే మీరు ఏ ప్రాసెస్ యూజ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నా వీడియో ఫాలో అయిపోండి. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఫస్ట్ మంచి రాగులనేవి చూస్ చేసుకోవాలి. అవి శుభ్రంగా వాష్ చేసుకొని 2, 3 టైమ్స్ అందులో చాలా డస్ట్ అనేది ఉంటుందండి. శుభ్రంగా వాష్ చేసుకొని మనం 2, 3 డేస్ అనేవి సన్‌లైట్‌కి మనం ఆరబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిన తర్వాత మనం మిల్ పట్టిస్తే చాలా మెత్తగా పౌడర్ అనేది వస్తుంది. సో, అది కూడా ఒక 2 డేస్ ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవడమే. ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి అనేది తీసుకొని లంప్స్ లేకుండా వాటర్ అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలామంది రైస్‌తో చేసుకుంటారు ఆర్ నూకతో కూడా చేసుకుంటారు. మేమైతే బియ్యం రవ్వతో చేస్తామండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనం 1 స్పూన్ ఆఫ్ రవ్వ అనేది తీసుకుంటే మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పైగానే అది కుక్ చేయాలి. అది బాగా కుక్ అయితేనే మనకి టేస్ట్ బావుంటుంది. హెల్తీ కూడా. లేకపోతే డైజెషన్ అవ్వదు గుర్తుపెట్టుకోండి. అది బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి విత్ వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! సో, అది ఇందులో యాడ్ చేసుకోవడమేనండి. ఈ నూక బాగా కుక్ అయిన తర్వాత విత్ వాటర్ ఉంటుంది కదా! సో, అప్పుడే మనం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలపకుండా అలా వదిలేయాలి. నెక్స్ట్ మనం తీసుకున్న పిండనేది బాగా కుక్ అవుతుంది అందులో. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా తర్వాత యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్‌లో యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది స్టార్టింగ్ అయితే. సో, చూస్తున్నారు కదా! ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అది వాటర్‌గా ఉంది అనుకోవద్దు. అది కొంచెం కూల్ అయ్యే కొద్దీ చాలా గట్టిగా అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనం చాలామంది గెంజి వేసుకొని తాగుతూ ఉంటారు. చాలా బాగా చలవ చేస్తుంది. ఆర్ మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. మేమైతే మజ్జిగ మిక్స్ చేసుకొని తాగుతాము. చాలా అంటే చాలా హెల్తీ. సమ్మర్‌లో మార్నింగ్ టిఫిన్ తిన్నా తినకపోయినా ఈ రాగి జావ 1 గ్లాస్ ఆఫ్ తీసుకుంటే చాలా హెల్తీ. సో, చూస్తున్నారు కదా! వాటర్ ఎక్కువ తీసుకొని, కర్డ్ అనేది తక్కువ తీసుకొని మనం మజ్జిగ అనేది కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నది బాగా కూల్ అయిన తర్వాత ఈ మజ్జిగ అనేది అందులో మిక్స్ చేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుందండి. పిల్లలకి కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలంటే తింటే ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బావుంటుంది. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వేసి ఇవ్వండి. ఇంకా హెల్తీ. డ్రై ఫ్రూట్స్ తినలేని పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి పౌడర్‌లా వేసుకున్న తర్వాత మనం రాగి జావ అనేది హాట్ వాటర్‌లో వేసి మిక్స్ చేసాం కదా! సో, అది కూడా కలిపేస్తే సరిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.